విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తొలిసారిగా దుర్యోధనుడి పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం శ్రీకృష్ణ పాండవీయం. ఇందులో హిడింబగా నటించిన నటి గుర్తున్నారా? ఆ సినిమాలో చాంగురే బంగారు రాజా అంటూ ఆడుతూ పాడుతూ భీమసేనుడుగా నటించిన ఉదయ్ కుమార్ను ఆట పట్టించే ఆ నటి పేరు ప్రసన్న లక్ష్మి. ఆమెకు మరో 2 పేర్లు కూడా ఉన్నాయి, నాగరత్న, రత్న. అప్పటి హీరోయిన్ల కన్నా అందంగా కొంచెం పొడవుగా ఉండే ప్రసన్న లక్ష్మిని చూసి ఆ రోజుల్లో మనసు పారేసుకున్న ప్రేక్షకులు ఉన్నారు. హీరోయిన్ కంటే ఈమె బాగుందే అనుకున్నవారు ఉన్నారు. వీరాంజనేయ చిత్రంలో వచ్చావా జతగాడా అంటూ ఆంజనేయ పాత్రధారి అర్జా జనార్దన్ రావుతో పాట పాడే సన్నివేశంలో ప్రసన్న లక్ష్మి చూపించిన హొయలు కట్టిపడేసింది. అలాగే ఎన్టీఆర్ నటించిన మనుషుల్లో దేవుడు చిత్రంలో లేడీ డాన్గా నటించారు. ఇన్ని చిత్రాల్లో నటించినా ఇంత టాలెంటు అందం ఉన్నా ఆమెకు కాలం కలిసి రాలేదు. 3 సార్లు పేర్లు మార్చుకున్నా ఉపయోగం లేకపోయింది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప్రోత్సహించిన నటీమణుల్లో రత్న ఒకరు. ఆయన సపోర్టు ఉన్నా, తన పినతల్లి జి వరలక్ష్మి అండదండలు ఉన్నా దురదృష్టం వదిలిపెట్టకపోవడంతో వృద్ధిలోకి రాలేకపోయి చివరికి అనామకంగానే తనువు చాలించారు ప్రసన్న లక్ష్మి. దూరం నుంచి చూసేవారికి తళుకు బెళుకుల తారలతో సినీ విలాకాశం ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తారాపథానికి చేరిన వారికి పుష్కలంగా డబ్బు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని, వారికి సమస్యలే ఉండవని, జీవితం వడ్డించిన విస్తరే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొందరి విషయంలో ఇది వాస్తవమే అయినా మరికొందరి జీవితాల్లో మాత్రం కనిపించని కష్టాలు ఎన్నెన్నో ఉంటాయి. ఆర్టిస్టుగా గుర్తింపు పొందాలంటే అనేక మంది సపోర్ట్ కావాలి. తన టాలెంట్ నిరూపించుకునే అవకాశం రావాలి. ఒక్కసారి ప్రతిభ ప్రదర్శించినా రాణించిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. ఒక సినిమాతో గుర్తింపు వచ్చినా ఆ తర్వాత చిత్రాలకు ఆ స్థాయి విజయం రాక తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు. చిత్రపద సోపానంలో కనిపించేవన్నీ జారుడు మెట్లు. ఈ మెట్ల మీద నడిచే వారిని పడదోసే శక్తులు కొన్ని ఉంటాయి. ఈ శక్తులు పైకి కనిపించవు. ఆ బాధలు, కష్టాలు అనుభవించిన వారికే తెలుస్తాయి. జి వరలక్ష్మి వంటి సీనియర్ నటి సపోర్టు ఉన్న ఆమె చెల్లెలి కూతురు ప్రసన్న లక్ష్మి ఆర్టిస్టుగా ఎదగలేకపోయింది. ఆమె జీవితం కన్నీటిమయం. పేరు మార్చుకొని, మతం మార్చుకొని ఎన్ని రకాలుగా ప్రయత్నించిన చిత్ర పరిశ్రమ ఆమెకు సుఖమైన జీవితాన్ని ఇవ్వలేకపోయింది. ప్రసన్న లక్ష్మికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన జి వరలక్ష్మి చెల్లెలి కూతురు ప్రసన్న లక్ష్మి 1944లో ఒంగోలులో పుట్టారు. ఆమె చిన్నతనంలో ఉయ్యాలలో ఉన్నప్పుడు పాము రావడం వల్ల సర్పదోషం ఉందని నాగపూజ జరిపించి ఆమె పేరును నాగరత్నంగా మార్చారు. అలా ప్రసన్న లక్ష్మి నాగరత్నం అయ్యి తర్వాత రత్నగా పేరును మార్చుకుంది. ఆ పేరు కూడా కలిసి రావడం లేదని తన అసలు పేరు ప్రసన్న లక్ష్మితోనే కొనసాగారు. దేవదాసు చిత్ర నిర్మాణం జరుగుతున్న రోజులవి. ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న వినోద పిక్చర్స్ ఆఫీస్ మద్రాసు టీ నగర్లోని గోపాలకృష్ణ వీధిలో ఉండేది. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోనే ప్రసన్న లక్ష్మి ఉండేది. తనకు తీరిక దొరికినప్పుడల్లా వినోద వారి ఆఫీస్కి వెళ్ళి మ్యూజిక్ సెట్టింగ్స్, డ్యాన్స్ రిహార్సల్స్ జరుగుతుంటే ఆసక్తిగా గమనించేది. నిర్మాత డిఎల్ నారాయణ కనిపించగానే ఆయన దగ్గరకు వెళ్ళి, నాకు కూడా నటించాలని ఉందండి, చిన్న వేషం ఇవ్వండి అని అడిగేది. ఓ రోజు చురుకైన ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తూ, చిన్న వేషం ఏమిటమ్మా, పెద్ద వేషమే వేద్దువు కానీ ముందు బాగా చదువుకో, ఆ తర్వాత మీ పిన్నిల పెద్ద స్టార్ అవుదువు కానీ అని ఆమెకు నచ్చజెప్పారు డిఎల్. ప్రసన్న లక్ష్మి పిన్ని జి వరలక్ష్మి గులే బకావళి తమిళ చిత్రంలో నటిస్తున్న రోజుల్లో
తనని కూడా ఆ షూటింగ్కు తీసుకువెళ్ళమని తల్లి సుందరమ్మని గొడవ చేసేది. అది భరించలేక ఆ షూటింగ్కి తీసుకెళ్లేవారు సుందరమ్మ. రాత్రి ఎంత లేట్ అయినా వస్తున్న నిద్రను ఆపుకుంటూ షూటింగ్ చూసేది ప్రసన్న. సినిమా పత్రికల్లో వచ్చిన హీరోయిన్ల ఫోటోల్లో తనకు నచ్చినవి కట్ చేసుకుని ఆల్బమ్ తయారు చేయడం ఆ రోజుల్లో ఆమె దినచర్యల్లో ఒకటి. ముఖ్యంగా తమిళ నటి టిఆర్ రాజకుమారి అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆమె కోసమే చంద్రలేఖ చిత్రాన్ని 20 సార్లు చూసింది ప్రసన్న. తన 13వ ఏట 1957లో మెట్రికులేషన్ పూర్తి చేసింది ప్రసన్న. ఆ తర్వాత భరతనాట్యం, వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకుంది. 1961లో నవంబర్ 12న ప్రసన్న జీవితంలో మరచిపోలేని రోజు. ఆ రోజు ఆమె తొలిసారిగా ముఖానికి మేకప్ వేసుకుంది. తన చిన్నతనంలో పిన్ని వరలక్ష్మి నటిస్తుండగా గులీబకావళి కథ చిత్రం షూటింగ్ చూసిందో అదే పేరుతో నిర్మించే ఎన్టీఆర్ చిత్రంలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. తమిళంలో పిన్ని పోషించిన పాత్రనే తెలుగులో తను చేసే అవకాశం రావడం ఆమె అదృష్టం. మేకప్ పూర్తయిన తరువాత ఎన్టీఆర్ ఆమెకు బొట్టు పెట్టి ధైర్యంగా నటించమ్మాయి అని ఆశీర్వదించారు. తొలి సినిమాలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన నటించే అవకాశం రావడం నిజంగా లక్కీయే కదా. ప్రసన్న రెండవ చిత్రం అనుబంధాలు. ఆ తర్వాత ప్రసన్న ప్రతిభ గురించి విన్న తమిళ నిర్మాతలు పలు చిత్రాల్లో వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఎన్టీఆర్ తొలి ద్విపాత్రాభినయం చిత్రం రాముడు భీముడు తమిళంలో ఎంగవీట్టు పిళ్ళై పేరుతో రూపుదిద్దుకుంది. ఎంజీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన సరసన నటించే ఛాన్స్ ప్రసన్నకు లభించింది. తమిళంలో ఎంజీఆర్ ఆమెను బాగా ఎంకరేజ్ చేసేవారు. అలాగే కన్నడంలో గౌరీ చిత్రంలో నటించింది. ఆ సమయంలోనే ట్రిప్ టు మూన్ హిందీ చిత్రంలోనూ అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని హిందీ చిత్రాల్లో కూడా ఆమెకు వేషాలు లభించాయి. తెలుగుతో పాటు తమిళం, ఇంగ్లీష్, హిందీ భాషలపై మంచి కమాండ్ ఉండడం వల్ల ఇన్ని భాషల్లో నటించే అవకాశాలను ఆమె అందిపుచ్చుకుంది. తెలుగులో కూడా మొనగాళ్లకు మొనగాడు, భూలోకంలో యమలోకం తదితర చిత్రాల్లో నటించింది. తను నిర్మించిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో హిడింబి పాత్రను ప్రసన్నకు ఇచ్చారు ఎన్టీఆర్. అందులో ప్రసన్న పాల్గొన్న చాంగురే బంగారు రాజా పాట బాగా పాపులర్ అయింది. ఇన్ని భాషల్లో నటించిన ఎక్కడా ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. ఆ సమయంలోనే వ్యాపారవేత్త షేక్ ఉమర్ బావజీర్ ఆమెకు పరిచయం అయ్యారు. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. కెరీర్ అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రసన్న కూడా సరేనంది. అయితే పెళ్లికి ముందే మతం మార్చుకోవాలని ఉమర్ కండిషన్ పెట్టాడు. దానికి సరేనంది. జోహారా బేగంగా తన పేరు మార్చుకుంది. 1968 ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి కూడా 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. తన పేరును మళ్ళీ రత్నగా మార్చుకుని పిన్ని దర్శకత్వంలో వచ్చిన మూగజీవుల చిత్రంలోనూ, కాంతారావు నిర్మించిన గుండెలు తీసిన మొనగాడు చిత్రంలోనూ నటించింది. ఆమె నట జీవితం 70ల దశకంలోనే ముగిసిందని చెప్పాలి. ఆ తర్వాత ప్రసన్న గురించిన వార్తలే వినిపించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.